RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని బారెగూడ వాగు నుండి ప్రతిరోజు రాత్రింపగలు ఇసుక మాఫియా సిబ్బంది తరలిస్తున్నారు. ఈరోజు 12:50 న్యూస్ కవరేజ్ కోసం ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు వెళ్చుండగా గ్రామస్తులు ఇసుక తీసుకుపోయే వారిపై చర్య తీసుకోవాలని తెలిపారు. తదుపరి ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పల్లెం రవికుమార్ అను నేను ఆర్టీఐ నిఘా దినపత్రిక రిపోర్టర్ కాగజ్ నగర్ డివిజన్ న్యూస్ కవరేజ్ కొరకే వెళ్తే నీవు వీడియో తీసి ఏం చేస్తావరా అని దాడికి సిద్ధపడ్డారు. స్థానికంగా ఉన్న ఇసుక ట్రాక్టర్లను అడ్డగించిన గ్రామస్తులు దాడిని అడ్డుకుని రక్షణ కల్పించారు. లేని ఎడల వాళ్ళు నాపై దాడి చేసి చంపేవారు. ఇసుక మాఫియా సిబ్బంది వల్ల ప్రాణహాని ఉంది. ఇటు విషయంపై స్థానిక ఎస్ఐకు చరవాణి ద్వారా తెలియజేశాను. ఇటు దాడిని రిపోర్టర్లు ఖండించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీఐ నిఘా దినపత్రిక రిపోర్టర్ తెలిపారు. నాపై దాడి చేయుటకు ప్రయత్నించిన ఇసుక సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రిపోర్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు రవికుమార్. నేను కాజ్నగర్ డివిజన్ నిఘా దినపత్రిక విలేకరిని. మా విలేజ్ బారెగూడెం, మా మండల్ బెజ్జూర్. మా బారెగూడ విలేజ్లో స్థానికంగా ఉన్న వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు అని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామస్తులు నాకు చెప్పడం వల్ల ముందస్తు సమాచారం మేరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేస్తూ ఉంటే వాళ్ళు ట్రాక్టర్లని అడ్డుకోవడం జరిగింది. నేను వీడియో కవర్ చేస్తున్నా. ఆ తదుపరి పరిస్థితుల్లో నాపై వీడియోను తీసుకొని ఎవరికి పంపిస్తావురా అని చెప్పేసి ట్రాక్టర్ సిబ్బంది వాళ్ళు నాపై దాడికి సిద్ధపడి నన్ను కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ గ్రామస్తులు వాగు నుంచి నీళ్లు తెచ్చుకొని తాగే గ్రామస్తులు నన్ను కాపాడారు, అడ్డగించారు. వాళ్ళని అడ్డగించి నన్ను ప్రొటెక్షన్ కల్పించారు, నన్ను రక్షించారు. ఇది జరిగిన విషయం. నేను అనే వ్యక్తిని అక్కడ నేను నా వృత్తి ధర్మానికి నేను న్యాయం చేయడానికి నేను ఆడికి వెళ్ళినా, అంతే తప్ప నేను వాళ్ళని అడ్డుకొని మీరు ఇసుక తీసుకుపోవడం తప్పు అని నేను ప్రశ్నించలేదు. వాళ్ళు నాపై దాడి చేయడం అనేది చట్టపరంగా నేరము. నేను నా వృత్తికి ధర్మానికి నేను న్యాయం చేయాలంటే నేను ఎక్కడికైనా ఏ సమయంలోనైనా అవతల ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే, నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి నేను వార్త కవర్ చేసుకోవడం నా వృత్తి ధర్మం. అది మీరేం చేస్తారు? నేను ఆర్టీఐ నిఘా రిపోర్టర్ని, పత్రికా రిపోర్టర్ని, కాగజ్నగర్ డివిజన్ 7 మండలాలకి రిపోర్టర్ని. నాపై ఇలా దాడి చేసి కొట్టారు, కొట్టే ప్రయత్నం చేశారు. కొట్టలేరు, బట్ కొట్టే ప్రయత్నం చేశారు. ఎవరు? గ్రామస్తులు, మన ట్రాక్టర్ సిబ్బంది. పేరు ట్రాక్టర్ తుంబిడే కళ్యాణ్ అనే వ్యక్తి, డ్రైవరు, అతని సిబ్బంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది ఇసుక మాఫియా అనేది నిత్యం జరుగుతూనే ఉన్నది, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది. ఈ విషయాన్ని గ్రామస్తులు నాకు చెప్పారు. నాకంటే ముందు అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చారంటే ఇంతవరకు అధికారులు ఎలాంటి స్పందనకు గురి కాకపోవడం వల్ల మీరు వార్త రూపకంగా మీరు పై అధికారులకు అన్న ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్పేసి అరే సమాచారం ఇస్తారు అని చెప్పేసి నన్ను పిలిపించడం జరిగింది. నేను వెళ్ళిన. వాళ్ళ సమస్య ఏంటి అంటే స్థానికంగా ఉన్న వాగు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తాగునీటికి ఉపయోగించుకుంటారు. చెలుమలు తీసుకొని ఇసుక తీసుకెళ్ళడం వల్ల ఆ నీటి శాతం తగ్గిపోయి అది భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల నీళ్ళు దొరికాయని చెప్పేసి వాళ్ళు వాటిని అడ్డగించడం జరిగింది. వీళ్ళు నిత్యం ట్రాక్టర్ల నుంచి ఇసుకని తరలించి వేరే మండలాలకు అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు. వీరు ఒక్కరు బాగుపడుతారు, సంపాదించుకుంటారు. వీళ్ళు ఒక్కరు బాగుపడుతూ 100 మందిని నష్టపెడతారు. ఈ విషయాన్ని చాలాసార్లు అధికారులకు వాళ్ళు చెప్పారంట. వాళ్ళు పట్టించుకోకపోయేసరికి నా దాకా వచ్చింది. నన్ను పిలిచారు, నేను వెళ్ళిన వార్త తీసుకుంటున్నా. వాళ్ళు నాపై దాడికి దిగడం అనేది ఇది నేరం.
దాన్ని తక్షణమే అధికారులు ప్రభుత్వం మాలాంటి మీడియా మిత్రులకి న్యాయం చేసి మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మేము సకారంగా కోరుకుంటాం. ఎట్టి సమాచారం అధికారులు తెలియజేశారా? అధికారులకి స్థానికంగా ఉన్న తక్షణమే స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి ఇటు సమాచారాన్ని నేను తెలియజేసిన చరవాణిలో ఫోన్ చేసి చెప్పిన సార్ అక్కడ జరిగిన విషయాలని మీరు మాకు మీ దగ్గర ఉన్న విజువల్స్ పంపించండి, మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మాకు సార్ మాట ఇచ్చారు. అంతటితో మేము అక్కడ నుంచి రావడం జరిగింది. అది సొంత పనులక అమ్ముకోవడానిక తీసుకుపోయేది? అది సొంత పనుల కోసం కాదు, వాళ్ళు నిత్యం అనేది ప్రతిరోజు వందల సంఖ్యలో 10 ట్రాక్టర్లు 100 సంఖ్యలో ట్రిప్లను తీసుకుపోతారు, ఇసుక తరలిస్తారు. అది సొంత పనుల కోసం వాడుకునే ఇసుక కాదు, దాన్ని వ్యాపారంగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది దళారులు.